వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్ అని సంబంధించి వ్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే మీ యొక్క ఇచ్చిర్రో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీ గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు ఫోటో ఎవరైతే దిగలేదో ప్రతి ఒక్కరైతే ఫొటోస్ కానివ్వచ్చు, ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి కూడా ఈ యొక్క ఇష్యూ అనేది కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పాలవుతున్నారన్నమాట. ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ ఇలా అయితే ఎవరికైతే వస్తుందో వారైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక అప్లికేషన్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ యొక్క వేరేలా కనిపించేది అనమాట. అక్కడ పక్కనే మీరు కింద జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వ్యూ ఆప్షన్ అనేది అయితే రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క స్టేటస్ సంబంధించి కూడా ప్రతి ఒక్క వివరాలు కానివ్వచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి కూడా అన్నీ అయితే కనబడడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క అప్లికేషన్లో ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవ్ అండ్ పెండింగ్ అనేది అయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కానివ్వచ్చు, పెండింగ్ ఫర్ అప్రూవల్ ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఇలానైతే చాలామందికి అయితే చాలా తీరులో కూడా చూపిస్తుంది అనమాట. స్క్రీన్ మీద కూడా మీరు చూసి ఉంటారు ఇప్పటి వరకు. ఈ యొక్క ఇష్యూ అనేది కూడా మనకైతే ఎవరు ఏం చేయవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే చాలామంది అయితే అన్న మాకు ఎంపీడీఓ పెండింగ్ అనేది అయితే ఉంది, దీనికి సంబంధించి కూడా చాలామంది అయితే మనకి యొక్క కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కానివ్వచ్చు, బ్యాంకుల చుట్టూ కానివ్వచ్చు, మీ సేవ సెంటర్ల చుట్టూ కానివ్వచ్చు, ఈ యొక్క ఏవైతే అన్నీ ఉన్నాయో జల్లెడ పడుతున్నారన్నమాట. ఎక్కడ కూడా చూసినట్టయితే ఈ యొక్క అనమాట ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ కానివ్వచ్చు, ఎంఆర్ఓ పెండింగ్ కానివ్వచ్చు, అవుట్వర్ ఇలా ఎవరికైతే వస్తుందో వీరికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగానైతే అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక స్క్రీన్ మీద వచ్చేసి కూడా ఒకటైతే కనిపిస్తుంది. అది ఏంటి అంటే పక్క హౌసెస్ విత్ హౌస్ సైట్స్ అనేది అయితే ఎవరికైతే అలా వస్తుందో ఒకసారి అయితే తప్పకుండా అయితే గమనించగలరు. అది వచ్చేసి అయితే ఒక రిమార్క్ అన్నమాట. హౌస్ ఉన్న చోట అంటే ఇల్లు ఉన్న చోట మీరు యొక్క ఇల్లు అనేది అయితే అప్లికేషన్లో చూసుకున్నట్టయితే ఇల్లున్న చోట ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా నిర్మించుకోలేరు అనేది మనకు అక్కడ ఇంటర్ఫేస్ అనేది అయితే రాబోతుంది. అలా ఎవరికైతే వచ్చిందో ఒకసారి అయితే జాగ్రత్తగా గమనించి అలాగే దీనికి సంబంధించి కూడా ఒకసారి అయితే మీ గ్రామ పంచాయతీల ఆఫీసులు కానివ్వచ్చు ఒకసారి అయితే మరలా ఫొటోస్ దిగే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ యొక్క నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైట్స్ అని ఎవరికైతే వస్తుందో ఈ యొక్క ప్రాబ్లం సంబంధించి కూడా సొల్యూషన్ మీ యొక్క గ్రామ పంచాయతీలలో వచ్చేసి కూడా అందరూ కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే ఈ యొక్క ఇల్లున్న చోట మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్నా కూడా ఆ యొక్క ఇల్లులో వచ్చేసి ఇల్లు ప్లేస్ అనేది అయితే చూపిస్తుంది. సో ఒకసారి అయితే మీరు మరలా ఫొటోస్ అయితే దిగండి అన్నమాట.